వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పూల నజీర్ నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ ప్రభుత్వం కరెంటు ఛార్జీలు, బస్సు ఛార్జీలు, నాసికరం మందు అమ్ముతూ ప్రజలను మోసగించిందని ఆయన అన్నారు. కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిలను ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాలని ప్రార్థిస్తున్నా అని ఆయన కోరారు. మీడియా మిత్రులకు, రాష్ట్ర ప్రజలకు, ప్రొద్దుటూరు ప్రజలకు, మా పెద్దలకు, పూజ్యులు తులసిరెడ్డి గారికి అందరికీ నమస్కరించుకుంటూ, ఈరోజు సామాన్యమైన వ్యక్తి, కష్టపడిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ గుర్తించి మన పెద్దలు తులసిరెడ్డి వారి ఆదేశాల మేరకు ఈ పొద్దుటూరు నగరంలో మహామహా మేధావులు, మహామహా బలవంతులు ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఒక సామాన్య వ్యక్తికి అభ్యర్థిని నిలబెట్టడం నేను మళ్ళా జన్మెత్తినట్టు భావించి పొద్దుటూరులో ప్రజా సమస్యల మీద పెద్దగా అవగాహన ఉంది. ఇక వస్తే 10 ఏళ్ల నుంచి బీజేపీ పాలన మనము దేశాన్ని, ప్రభుత్వ సంస్థలన్నీ అమ్మేస్తున్నాయి. మహిళలను మోసం చేశారు. మనకు ప్రత్యేక విభజన చట్టాలన్నీ మనకు రాకుండా, ఏ ఒక్క ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం మోసం చేసింది. ఇటు ప్రాంతీయ పార్టీలు, ఇటు తెలుగుదేశం కానీ, ఇటు వైపాగా కానీ ఈ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి చేసింది సున్నా. ఈయన మన జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు ఛార్జీలు పెంచమే అని చెప్పినారు, మాట తప్పారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచమన్నారు, మాట తప్పారు. మనకు పెట్రోల్, డీజిల్ మాకు అది ఒక్క అవకాశం ఇవ్వండి, పక్కన రాష్ట్రం కన్నా 10 రూపాయలు తక్కువకి ఇస్తామని చెప్పినారు, మాట తప్పారు. ఎందుకు ఓటు వేయాలా ప్రజలు గమనించాలా. అటు తెలుగుదేశం కానీ, ఇటు వైపాగా కానీ, అటు బీజేపీ కానీ ఈ 10 ఏళ్లలో మన రాష్ట్రానికి ఏ ఒక్క కార్యక్రమం చేసినారని చెప్పి ప్రజలు బాగా ఆలోచన చేసి ఈ ఎన్నికలు చాలా మనకు భవిష్యత్తునిచ్చేది, రాష్ట్రం కానీ దేశం కానీ పొరపాటు పడొద్దని బాగా ఆలోచన చేసి కడప లోక్సభ స్థానానికి మన షర్మిలా మేడం గారు ఓటు వేసి, అట్లాగే మా పొద్దుటూరు పట్టణానికి అసెంబ్లీ అభ్యర్థిగా నాకు ఓట్లు వేయించి మీరు గెలిపించవాలని చెప్పి కోరుకుంటూ, పొద్దుటూరు ప్రజలు చాలా తెలివంతులు, డబ్బుకు లొంగరు, ఆత్మవిశ్వాసం గల వాళ్ళు. అందులో కడప జిల్లా అంటే రాష్ట్రంలో పౌరుషం గల జిల్లా, పౌరుషం గల కడప గడ్డ. కాబట్టి ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నారు.